అతిథి సిచ్యువేషన్ ఏంటి? ఏమో కాల్ లిఫ్ట్ చేయట్లేదు. 2 days లీవ్ అని చెప్పింది. ఓ ఎదవని ప్రేమించానని చెప్పి పిచ్చి నా కొడుకుని చేసావు కదా, నువ్వు సుఖంగా ఉన్నావా? మూసుకొని బయటికి పోరాను ముందు. జీవితకాలం పిచ్చోళ్ళలాగా ఇలాగే ఉండిపోతాను అనట్లేదు. దాని మీద రివెంజ్ తీర్చుకుంటా అని. నేను ఒకరి కింద అసిస్టెంట్ లా చేయను. మార్నింగ్ నుంచి కస్టమర్స్కి మెడిసిన్స్ ఇచ్చి నా బీపీ మొత్తం పడిపోయింది. ఒక్క చిన్న మెడికల్ షాప్లో వర్క్ చేయడం అంటే చాలా పేషెన్స్ ఉండాలి. కానీ ఒక్కసారి ఆలోచించండి, వాళ్ళు టాబ్లెట్స్ తీసుకుంటారు, మరి నా టెన్షన్కి టాబ్లెట్స్ ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? స్ట్రెస్ ఫ్రీ లైఫ్ అంటే ఓన్ హౌస్లో సెటిల్ అవడం. అండ్ ఏఎస్బిఎల్ ప్రాపర్టీస్లో ఫ్లాట్స్ చూశాను, చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. మనకు కావలసిన అన్ని ఎమ్యూనిటీస్ దీనిలో ఉన్నాయి. ప్రైమ్ లొకేషన్స్, స్పేషియస్ ఫ్లాట్స్, ఫుల్ లగ్జరీ ఎమ్యూనిటీస్, చాలా చాలా రీజనబుల్ రేట్స్లో ఉన్నాయి. ఇవన్నీ ఏఎస్బిఐలో ఉండగా ఇంక నేనెందుకు స్ట్రెస్ అవుతాను? ఇంక త్వరగా విజిట్ చేస్తాను. మీరు రెంట్ ఇలాంటి స్ట్రెస్ అని వదిలేసి ఏఎస్బిఎల్ ప్రాపర్టీస్ని విజిట్ చేయండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. బాయ్. ఉమా కిడ్నాప్ అవడం ఏంటి? స్ట్రేంజ్గా ఉంది. అయినా వాడిని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది? అది తెలిస్తే డిస్కషన్ ఎందుకు? పోనీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దామా? వద్దు. కిడ్నాపర్స్ మోటివ్ ఏంటో మనకు తెలియాలి. తెలియకుండా మనం కేసు ఫైల్ చేసాం అనుకో, ఉమా గారి ప్రాణానికి ఇబ్బంది. ఎవడ్రా ఇదంతా ప్లాన్ చేసింది? దేవ్, నువ్వేనా? ఎవర్రా నువ్వు? పేరు కరెక్ట్గా చెప్తున్నావు. నేను దేవ్, ఉమాని. ఏంటి ఉమా, నిన్ను కూడా తెచ్చారా? అందుకే కదా ఉన్నది. సరిగాని ఎవరు ప్లాన్ చేస్తుంటారంటావు ఇదంతా? నాకేం తెలుసు దేవ్. ఉంది కదా అదొకటి, అది చేస్తుంటదంటావా ఇదంతా? ఆ ఛాన్స్ కూడా ఉందిలే. అయినా తప్పది చేస్తే మనల్ని కిడ్నాప్ చేయడం ఏంటి బ్రో? ఎవరు తప్పు చేస్తే ఏముంది దేవ్, ఇరుక్కుంది మాత్రం మనమేగా. ఎవరు గట్టి కట్టేశారు? ఎవరు చేస్తుంటారు ఇది? హాయ్ సిస్టర్, నేను దేవ్ ఫ్రెండ్ గౌతమ్. ఏంటో విషయం చెప్పండి. దేవుని ఎవరు కిడ్నాప్ చేశారు. అసలు ఎవరు చేసింటారు సిస్టర్ దీన్ని? తను నాకన్నా బాగా మీకే తెలుసు కదా. సిచ్యువేషన్ చేయి జారిపోయేలా ఉంది, ఒకసారి అర్థం చేసుకోండి సిస్టర్. అర్థం చేసుకొని ఏం చేయమంటారు? ఇంకా మాట్లాడమంటారా? జరిగింది ఏదో జరిగిపోయింది, ఒక్కసారి వాడున్న సిచ్యువేషన్ అర్థం చేసుకోండి సిస్టర్. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటారు? బ్రో, మనం ఇక్కడ 2 days అయి ఉంటుందా? ఫుడ్ లేదు, వాటర్ లేదు, మందు కూడా లేదు. భయంతో ఊపిరి స్ట్రక్ అయినట్టు ఉంది బ్రో. మనం ప్రాణాలతో బయటపడతామంటావా? ఏమో బ్రో, నాకైతే మన సమాధుల సరిహద్దుల్లో ఉన్నట్టుంది. బ్రో, మనం తన విషయంలో తొందరపడ్డామంటావా? ఇప్పుడు అనుకోనేం లాభం బ్రో, పోయే కాలం దగ్గర పడినప్పుడు. భయంతో వాళ్ళంతా చెమటలు పట్టేసినట్టుంది బ్రో. నాకు అండర్వేర్ కూడా తడిచిపోయింది బ్రో. నువ్వు చెప్తున్నావు, నేను చెప్పట్లేదు. ఆయన ఇదేం దరిద్రం బ్రో మనకి. పోయిన జన్మలో చేసుకున్న పాపం అనుకుంటా. బ్రో, మనం ఏ లొకేషన్లో ఉన్నాం నీకేమైనా ఐడియా ఉందా? తెలీదు సార్. తెలీదా? ఎక్కడికి వెళ్ళాడో తెలీదా? రీజన్ తెలీదా?
ఉమా కిడ్నాప్ అయ్యాడు సార్. కిడ్నాప్ ఏంటి? కిడ్నాప్ అంటే కిడ్నాపే సార్. ఎవరో కిడ్నాప్ చేశారు. నీకెలా తెలుసు కిడ్నాప్ అయ్యాడన్నట్టు? ప్రూఫ్ ఉంది సార్. ప్రూఫ్ ఉంటే ఇక్కడేం చేస్తున్నావు? పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చుగా. వెయిట్ చేస్తున్నాను సార్. దేనికి? వాడు పోవాలన్నా? కాదు సార్, నేను కిడ్నాప్ డ్రామా మూసి చాలా చూశాను సార్. కిడ్నాపర్స్ మోటివ్ ఏంటో తెలియకుండా మనం ఎటువంటి డెసిషన్ తీసుకోలేము సార్. సరే, ఆఫీస్లో ఈ విషయం ఎవరికి తెలియకూడదు. వాళ్ళు ప్యానిక్ అవుతారు, ప్రాబ్లం అవుతుంది. లేదు సార్, మీకు ఏం తెలియనట్టుండండి. ఏమైనా ఉంటే నేను చూసుకుంటా సార్. సరే, ఓకే సార్. ఏ అమ్మా ఎవర్రా తెచ్చి ఇక్కడ వేసింది అమ్మ టార్చరు. నాకేమైనా పేరు అడ్రస్ చెప్పి తీసుకొచ్చారా బ్రో? నీలాగే కదా బ్రో నేను వచ్చాను. బ్రో ఇది చేసింది ఎవరో తెలియదు కానీ వాళ్ళు కానీ దొరికితే చంపేసి పొంద పెట్టేస్తా బ్రో. నీకు అంత సీన్ ఉందా బ్రో? బతుకులో దరిద్రం ఉండొచ్చు కానీ భావంలో కూడా ఉండొద్దు బ్రో. మిస్ యూనివర్స్ని నీ లవర్ అనుకో, ఆ అవెంజర్స్ని మీ ఇంట్లో పనోళ్ళు అనుకో బ్రో. పోయేదేముంది, ఇమాజినేషన్ కదా, అంతా ఫ్రీ. మనం ఏ పరిస్థితుల్లో ఉన్నాం? నువ్వేం మాట్లాడుతున్నావు బ్రో? చిప్పు దొబ్బినప్పుడే ఇలాంటి ఐడియాలు వస్తాయి బ్రో నాకు. ఇది ఎవడు చేశాడు? మనం ఎందుకు ఇక్కడ ఉన్నాం? ఈ సిచ్యువేషన్కి నా లైఫ్ ఏ సింకు లేదు బ్రో. సీన్లో ఇరుక్కున్న తర్వాత సింకు గురించి ఎందుకు బ్రో? కళ్ళ ముందు కనిపించట్లేదా మన కర్మే అంటనే? ఏం అర్థం కావట్లేదు బ్రో. ఆలోచించి ఆలోచించి నా బ్రెయిన్ కూడా స్లో అయిపోతుంది. ఏయ్ ఎవర్రా కట్టేసింది అమ్మా? ఇబ్బంది రా. ఏయ్ హెల్ప్. ఏయ్ ఎవరైనా ఉన్నారా? ఓపిక లేదురా, హెల్ప్. ఏయ్ ఇంకా వెయిట్ చేయడం వల్ల లాభం లేదనిపిస్తుంది. సేమ్ ఫీలింగ్. సరే, ఇప్పుడు మరి ఏం చేద్దాం? పిఎస్లో కంప్లీట్ చేయడం బెటర్. పిఎస్ అంటే ప్రాబ్లం అవ్వదా? ఎందుకన్నా మనకు ఆప్షన్ లేదు. దీన్ని దాచడం వల్ల మనకే ప్రాబ్లం. మనకెందుకు ప్రాబ్లం అవుతుంది? మనమేం చేసామని? ఇక్కడ మన మిస్టేక్ కూడా ఉంది. మనం ఉమా వాళ్ళ ఇంట్లో ఏం చెప్పాం? ఉమా ఆఫీస్ పని పైన బెంగళూరు వెళ్ళాడని చెప్పామా? వాళ్ళు ప్యానిక్ అవ్వకూడదని. ఇంకా లేట్ చేయడం వల్ల మనమే ఇరుక్కుంటాం. ఓ, ఎదుటి వారికి మంచి చేసినా మనకే నష్టంట. సరే విష్ణు, నువ్వేం చేద్దాం అనుకుంటున్నావో అదే చేద్దాం. ఏంటి బ్రో ఈ పోగా? బ్రో నాకెందుకో మనల్ని మోసం చేసింది కదా, అదే ఇదంతా ప్లాన్ చేసింది అనిపిస్తుంది బ్రో. తను అలాంటిది కాదులే బ్రో. ఇలా అనుకోబట్టే మన ఇద్దరిని కొండెర్రి పప్పల్ని చేసింది బ్రో. అది కూడా నిజమేలే బ్రో. ఆయన తప్పు చేసింది తనేగా. తప్పుగా మాట్లాడింది మనం కదా బ్రో. మనం ఏమైనా గాంధీజీ టైం లైన్లో ఉన్నామా? స్వార్థంతో బతికే సమాజంలో ఉన్నాం బ్రో. ఏమో బ్రో, ఎన్నెన్నో ఏదో పనులు చేశా, ఏది ఎఫెక్ట్ చేసిందో తెలియట్లా. కానీ నేను అలాంటిది ఏం చేయలేదు బ్రో. చేసిందల్లా ఒకటే పని, తనని ప్రేమించడం. నాకు అందుకే బ్రో దాని మీద డౌట్. బ్రో ఆకలేతుంది బ్రో. నాకైతే ఫుల్ బాటిల్ దించకుండా తాగాలని ఉంది బ్రో. మనం బయటికి వెళ్దామా బ్రో? దాని గురించి బయటికి వెళ్ళాక ఆలోచిద్దాం బ్రో. స్విచ్ ఆఫ్ చేయబడింది, దయచేసి. ఏం ఆలోచిస్తున్నారు బ్రో? నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఆలోచించడానికి ఏముందండి, పోలీస్ స్టేషన్కి వెళ్ళి జరిగింది చెప్పడమే మనకున్న ఆప్షన్. ఇప్పుడు మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు మనల్ని అనుమానిస్తే? అది కూడా కరెక్టే అండి. అసలు బయట పరిస్థితులు కూడా బాగాలేవు. ఆల్టర్నేటివ్ ఏదైనా ఆలోచించండి. బికాజ్ అతనికి హెల్ప్ చేయడానికని వెళ్ళి మనం రిస్క్లో పడకూడదు కదా. ఏంటండి అంత స్వార్థంగా ఆలోచిస్తున్నారు? స్వార్థం అయితే రిలేషన్షిప్లో లేని అబ్బాయి కోసం ఇంత టైం వేస్ట్ చేయడం నాకు అవసరం అంటారా? సారీ అండి, ధైర్యం లేని టైంలో తోడుగా ఉన్నారు, అదే చాలా గొప్ప విషయం. ఇప్పుడు జనాలు చేతిలో ఉన్న మొబైల్కి ఇచ్చేంత వాల్యూ కానీ టైం కానీ ఎదుటి మనిషిని అర్థం చేసుకోవడానికి అసలు ఇవ్వట్లేదు. అయినా దీని గురించి మీరు మాత్రం ఏం చేస్తారు? మీరు చెప్పేది కూడా 100% కరెక్టే అండి, కానీ నాకు కూడా సరిగ్గా బ్రెయిన్ పని చేయట్లేదు. సరే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలో అది చెప్పండి బ్రో. అదే ఎక్కడి నుంచి మొదలెడదామని ఆలోచిస్తున్నాను.
ఏదో ఒకటి అయ్యేంత వరకు ఆలోచిస్తూనే ఉండండి. అన్నాడే ఆటో పరావు అన్నాడే స్కూటర్స్ పరావు అన్నాడే. ఏది ముందేది ఇది కూడా అయిపోయిందా అడగద్దు. బ్రో 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 ఎవరు వస్తున్నారు బ్రో? పాట వినిపిస్తుంది. ఏ ఎవర్రాడా 3 రోజులు అవుతుందిరా మందా కట్లిప్పరా రే. బ్రో హెల్ప్ బ్రో బ్రో ప్లీజ్ బ్రో హెల్ప్ చేయండి బ్రో ప్లీజ్ బ్రో హెల్ప్ బ్రో బ్రో. ఏ ఎవర్రా మీరు నా స్పాట్లో? ఇదో పెద్ద స్పాట్. నువ్వెవడు బే? బే నన్నే బే అంటారా? నీ బ్రో ఎక్కడో చూసినట్టు ఎక్కడో చూసానే. నువ్వే కదరా? ఆ రోజు బార్ దగ్గర నన్ను కొట్టింది నువ్వే కదా? అమ్మని అమ్మ వాడా ఇడు. బారేంటి అంటే మమ్మల్ని కిడ్నాప్ చేసింది నువ్వేనా? ఈ కిడ్నాప్లు నా తెలీదురా. కంఫర్టబుల్ గా పడతాను కంగారు పడుకు. రే ఏంట్రా కూర్చున్నావు? రే నన్ను కొడతారా? నన్ను కొడతా కొడతావేంట్రా? వద్దురా. కట్లిప్ కొట్రా కట్లిప్ కొట్టు. మొగుడు అయితే కట్లిప్ రా. దమ్ముంటే కట్లిప్. మొగుడు అయితే కట్లిప్ కొట్టు. ఏం చేస్తా చూపిస్తా. కట్లిప్ కట్లిప్ మొగుడు అయితే కట్లిప్ రా. ఇప్పుడు నిన్న ఎప్పుడా చూపిస్తా. ఇప్పుడా బ్రో ఆగిపోతుంది. నీకు ఎందుకు గొడవలు? నీకు తెలియదు బ్రో. పాత బాకీ ఒకటి ఉంది. ఆగు. ఎప్పరా పెద్దదంటే ఏం చేస్తారా? బ్రో బ్రో నాకు అట్లు కూడా పే బ్రో. ఇప్పుడు రారా. దా కట్లిప్పేసి కొట్టేస్తావంటరా. దా దా ఇక్కడున్నాను రా. తాగుబోసి వచ్చినోడా వాడు అక్కడ ఉన్నాడు రా. ఇక్కడ దా. నన్ను కట్టేసి ఎందుకు కొట్టావు? ఆ రోజు నువ్వు నన్ను ఎందుకు కొట్టావురా? అదేదో ఎమోషన్లో అయిపోయింది బ్రో. నేను ఆ ఎమోషన్లోనే కొట్టాను రా. ఇప్పుడు కొట్టుకుందా. నువ్వు నన్ను అప్పుడు కొట్టావు, నేను నిన్ను ఇప్పుడు. నువ్వేంట్రా నన్ను కొట్టేది? కిడ్నాప్ ఎవరు చేశారు నేను ఆలోచిస్తుంటే మొదలు మీదేంట్రా గొడవ? నువ్వురా. నీ సంగతి తర్వాత చూస్తాను. హలో బ్రదరు, నువ్వెవరో నాకు తెలీదు. అనవసరంగా మా మధ్యలో దొరక. ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ. అస్ దా. నేను గొడవల్లో దూరద్దా? నేను దూరుతాను రా, నా ఇష్టం. అసలు నువ్వెవడరా? ఒకసారి మాట్లాడు బ్రో. హాయ్, దిస్ ఈజ్ సంపత్. నువ్వు సంపత్ అయితే ఏంటి? సంపత్ అనేది నాకేంట్రా? నన్ను కిడ్నాప్ చేసి నువ్వేనా? బ్రో ఇప్పుడే కాదు బ్రో పరిచయం చేసుకున్నాను. నేనెందుకు కిడ్నాప్ చేస్తాను బ్రో? నువ్వు కాకపోతే మమ్మల్ని కిడ్నాప్ చేసింది ఇంకెవర్రా? నాకు తెలియదురా. నువ్వు కాకుండా ఇంకెవరు చేస్తారా? నేను ప్రేమించిన అమ్మాయి వాడిని ప్రేమిస్తుంది. కాదు, నన్ను ప్రేమించే అమ్మాయి వీడిని ప్రేమిస్తుంది. కాదు బ్రో, నేను ప్రేమించిన అమ్మాయి వాడిని ప్రేమిస్తుంది. నువ్వు ఆ అమ్మాయిని ప్రేమిస్తా, ఆ అమ్మాయి ఏమో నిన్ను ప్రేమిస్తుంది. మీరెద్దరు వాళ్ళిద్దరు లెక్క సరిపోయింది కదా? సరిపోయింది కదా. అంటే వాళ్ళిద్దరు
ఇద్దరున్నారేంటి? ఇంకానే నన్ను కూడా కొట్టలేదు. వాళ్ళొక్కళ్ళు కాదు, ఇద్దరా? ఈ అమ్మ జీవితం బేబీ అనుకున్నాం కదరా, ధూమైంది. ఇంకా పడుకోలేదా బ్రో? ఎంత తాగినా కిక్కెక్కుతుంది కానీ నిద్ర రావట్లేదు బ్రో. నీకు బాధగా లేదా? మందుతో కన్నీళ్ళని చల్లబరుస్తున్నాం బ్రో. ఇంకా ఎక్కువ లాగద్దు బ్రో, ఏదో ఒకటి తేల్చేద్దాం. తేల్చేద్దాం బ్రో, తేల్చేద్దాం. అదితి అదితి నువ్వు నేను తేల్చేద్దాం బ్రో, తేల్చేద్దాం తేల్చేద్దాం. సారీ దితి. నన్ను క్షమించు అదితి. ఒకసారి చెప్తే అర్థం కాదా? మళ్ళీ మళ్ళీ ఎందుకు ఇలా చేస్తున్నారు? ఎందుకంటే మేము చేసిన తప్పు కాబట్టి, అందుకే వేడుకుంటున్నాం. వదిలేయడానికి డౌట్ చాలు, పట్టుకోవడానికి ప్రేమ కావాలి, వదిలేసి పట్టుకోవడానికి ధైర్యం కావాలి. ఏంటి మీ నసా? చెప్తే అర్థం కాదా? మీరే అన్నీ అనేసుకుంటే ఎలా? మేము చెప్పేదేది పట్టించుకోరా? సెన్స్ లేదా? కొంచెమైనా బుద్ధి ఉండాలి. అయినా ఆ సిచ్యువేషన్లో ఎవరున్నా అలానే రియాక్ట్ అవుతారు. ఓ అవునా? మరి అలాంటి సిచ్యువేషన్కి ప్రేమన్న పేరెందుకో? బ్రో ఇంకా లాగద్దు బ్రో, మనం అనుకుని చేయాల్సిందే, తప్పట్లేదు. ఒప్పుకున్న పెళ్ళికి వాయిచ్చుకు తప్పిద్దా? వాయిద్దాం బ్రో. హే, నేను దితిని కాదు అదితిని. సారీ సిస్టర్. సిస్టర్ ఏంట్రా? అదే సిస్టర్ ఇన్లా. చేంజ్ అయిపోయామా? కన్ఫ్యూజన్ స్టార్టింగ్ నుంచి. అక్క కన్నా నువ్వే బాగున్నావు. ఇప్పుడు నేను 3, 2, 1 గో. ప్లీజే మమ్మల్ని క్షమించాం, భరిస్తామంటేనే వదులుతాం. ఉమా చూసే వాళ్ళకి చాలా అసహ్యంగా ఉంటుంది, పైకి లేవు. చూసేటోళ్ళకి ఏముంటుంది? నేను పట్టుకుని నా పిల్ల కాళ్ళేగా. మింగిలైపోయినట్టేనా? సరే ఇంకా చాలు, కాలు మీద పడితే నేనేనేమంటాను, పైకి లేవు. అదే తెలుసు. నిన్నెవళ్ళేమన్నాడు? బ్రో లేస్తున్నాడు కదా అక్కడ. అంటే మీరిద్దరూ ప్లానింగ్తో వచ్చారా? లేదు. వాళ్ళిద్దరు కలిసిపోయారు, మరి మనిద్దరం? చాలు చాలు లేగు. నాకు తెలుసు నువ్వు మంచిదానివని. అంటే క్షమించేసినట్టేనా?
తెలియక మాట్లాడారులేదు ఇది. తెలియకపోతే వినాలి కదా. అందరి ముందు అలా ఆడపిల్లని ఏడిపిస్తే ఎలా ఉంటుందో వాళ్ళకు కూడా చూపించాలి. ఇప్పుడు రివెంజ్ అంత అవసరం అంటావా? అవసరమే. అందరి ముందు నేను నాన్న మాట్లాడుతుంటే అసలు నువ్వు ఎలా ఊరుకున్నావు? సరే, ఇప్పుడు ప్లాన్ ఏంటి? డబుల్ కమిట. అది వీక్ లో మా ఫ్రెండ్ గడి బర్త్డే పార్టీ ఉంది. బాబాయ్తో పాటు నేను హాస్పిటల్కి వచ్చాను. బాబాయ్కి అంతలోపు తగ్గిపోతే పక్కా వస్తాను. సరే. దితి, నేను ఈ గిఫ్ట్ ఓపెన్ చేయొచ్చా? సరే, చేయి. వావ్, ఎంత బాగుందో కదా ఈ గిఫ్ట్. చూడు. అక్క, నీ ఫోన్ ఏమైంది? ఛార్జింగ్ లేదు, స్విచ్ ఆఫ్ అయిపోయింది. మెసేజెస్ వచ్చాయి, చూసుకో ఒకసారి. అవును, నీకు మెసేజెస్ పంపించేవాడి నంబర్ని అన్బ్లాక్ చేయి, సో దట్ నేను ఆ కొటేషన్స్ అని ఉమాకు ఫార్వర్డ్ చేయొచ్చు. అలాంటి పిచ్చి పని నేనైతే చేయలేను. అలా అయితే ఒక పని చేద్దాం, నా మొబైల్లో నీ నంబర్ని స్విచ్ చేద్దాం, సో దాట్ నీ వాట్సాప్ నేను కూడా చూడొచ్చు. అప్పుడు తను పంపించే మెసేజెస్ అని నేను ఉమాకి కాపీ పేస్ట్ చేసి పంపించేస్తా.